కౌంటైనర్ నదిలో ఇసుక తవ్వకాలు అడ్డుకుంటున్న సమీపంలో గ్రామస్తులపై దౌర్జన్యం చేస్తున్న ఇసుకాసురులు. అధికారులకు తెలిపిన ఫలితం శూన్యమంటున్న గ్రామస్తులు. జిల్లా కలెక్టర్ గారు పట్టించుకొని వాక్స్ఫోర్డ్ భూములలో మరియు కౌంటైనర్ నదిలో ఇసుక తవ్వకాలను ఆపాల్సినదిగా కోరుతున్న గ్రామస్తులు. చిత్తూరు జిల్లా పల్మేరు నియోజకవర్గం పల్మేరు మండల సమీపంలో ఉన్న నాగమంగళం కౌంటైనర్ నదిలో ఇసుకను ట్రాక్టర్లతో తరలించి సొమ్ము చేసుకుంటున్నారని గ్రామస్తులు అడ్డుకున్నారు. నాగమంగళం సమీపంలో కౌంటైనర్ నదిలో కొంతమంది ట్రాక్టర్లతో ఇసుకను నింపి తరలించి సొమ్ము చేసుకుంటున్నారని, ఇక్కడ వాక్స్ఫోర్డ్ భూములు కూడా ఉన్నాయని, ఇటు పక్కన ఇసుక తవ్వకాలు జరపవద్దని వేడుకుంటున్నా వారు మా మాటలను పట్టించుకోకుండా మాపై దౌర్జన్యానికి దిగుతున్నారని వాపోయారు. సంబంధిత అధికారులకు ఈ విషయం తెలియజేసినా వారు పట్టించుకోలేదన్నారు. జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ పట్టించుకొని మా గ్రామ సమీపంలో ఇసుక తవ్వకాలను జరపకుండా చూడాల్సిందిగా కోరారు. పని చేస్తున్నారు కదా, మీరు కష్టపడుతున్నారు, మీరు కూడా ఉంటే బాగుంటుంది అనేసి. మనుషులు ఎవరెవరు కష్టపడుతున్నారు అని అంతే, ఇంకేం లేదు కదా. మీ కష్టం మాకెందుకు? అదే వస్తాయి కా బా. रे निकाल ले, अच्छा निकाल ले। ए कीला निकाल लगा जा रे, कीला निकाल लगा जा रे, कीला निकाल लगा जा। లేదు బా, మీరు పాపం కష్టపడి ఉంటారు కదా బా. అయ్యో ఉండ, నిన్నేం కొట్టేయలేదు సమయ. నిన్నేమన్నా నేను పొమ్మన్నానా? వస్తాను సమయం ముందర. అయ్యో వస్తాను సమయం, రాకుండా పోతానా నేను? నిన్ను కాకపోతే ఇంకెవరికి కూడా తీసుకో. నేనేం కాదండి సమయ. అయ్యో భయంలో, నీకు భయం ఉందని నేనే మాట్లాడుతున్నా. రోజు ఈ మాదిరి ఇసుక లోడేస్తా ఉన్నారు, రెయ్యి పొగులు. దీన్ని అడిగేదానికి ఏ అధికారులు పట్టించుకుంటా ఉండలే. ఇట్లా అధికారులని చెప్తే కూడా వాళ్ళు కూడా పట్టించుకునే దీంట్లో లేదు. వీళ్ళకి చెప్తే మీ వల్ల ఆయన మీరు చేసుకుంటా ఉన్నారు. ఒకరు కూడా దాన్ని స్పందించి దాన్ని ఏదో కాపాడుకోవాలని మా బాధ్యత, మా అవసరపడి మేము రోజు రెయ్యి పొగులు కాపలా ఉండాలంటే మాకు ఇబ్బంది అయిపోయింది. మీరేదో దయచేసి దీని గురించి కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసి దీని గురించి కలెక్టర్, ఎస్పీ సారు, దీనిపైన సారు, కమిషనర్ సార్ అందరికీ విన్నవించి కోరుకుంటున్నాము. దీని గురించి వక్బోర్డ్ నేల కూడా, వక్బోర్డు భూమిలో ల్యాండ్లో ఈ మాదిరి ఎత్తేస్తా ఉన్నారు లోడి, కాపాడుకోవాలని కోరుకుంటున్నాము. ఇదంతా తవ్వేసి చెట్లంతా పడిపోతాయి, దీనికి ఇబ్బంది అవుతుంది అని మేము విన్నవించుకుంటే కూడా మా మాట అయిన వాళ్ళు ఎవరు లేరు. సైంటిస్ట్ మాట కూడా పట్టించుకుంటా ఉండలే. వాళ్ళు కూడా చెప్పినారంట, చెప్పినా కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. సరే.